జామ చెట్టు దగ్గరికి వచ్చాము. ఈ జామకాయలు చూడు, ఇదిగో చాలా పెద్దవి అయిపోయాయి. 5 years నుంచి పెంచినటువంటి ఈ చెట్టుని ఈరోజు ఇంత మంచి జామకాయలతోని మరి చూసి ఆనందిస్తున్నాము. ఇప్పుడు కట్ చేస్తాం. కట్ చేసినది ఇక్కడి నుంచి కట్ చేసి మామూలుగా ఇలా గంట వచ్చేస్తుంది. కొమ్మతో కట్ చేసి ఎంత సంతోషంగా ఉందో చూడు. ఇంట్లోని పెరట్లో జామ చెట్టు. అది కడుగుతాను, చూపించి కత్తి తీయ. మా పెరటి జామ చెట్టు కాయ. మా పెరట్లో జామ చెట్టు ఉన్నాయా? ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. ఇప్పుడు కట్ చేసి చూపిస్తానా? ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు కదా, ప్రతిరోజు చూపిస్తున్నాను. చాలా కాయలు ఉన్నాయి, ఇదిగో చాలా కాయలు ఉన్నాయి, కానీ ఇవి చాలా పెద్దవి అయిపోయాయి. మొన్న శ్రీను గారు మిస్సెస్ వచ్చారు. వచ్చినప్పుడు కట్ చేయమంటే కలర్ చేంజ్ అవ్వాలని చెప్పారనమాట. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, అందుకే ఇప్పుడు కట్ చేస్తాం. ఇప్పుడు కోసి చూద్దాం. కడగాలి కదా, ఒక చాలా కట్ చేద్ది, ఒకటే కట్ చేద్దాం. జాగ్రత్త. అలాగే ఎవరైనా కట్ చేస్తారా? మజ్జికి కట్ చేయాలి, ఇలాగే పొడవుగా కట్ చేయాలి. జాంకాయలు అమ్మిన వాళ్ళు చూడు ఎలా కట్ చేస్తారో అలా కట్ చేయాలి. నేను జాంకాయలు అమ్మిన ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చూస్తే దాన్ని మనం కాపీ చేసి మనం చేసుకోవాలి. జాగ్రత్త. కట్ అవ్వట్లేదా ఏంటి? అవుతుంది, ఆగు. కట్టకాయ కట్టది పండిందా పోనీ? కలర్ చేంజ్ అయింది. వెరీ గుడ్, అబ్బా సూపర్. జాగ్రత్త చేతి. ఇవి మా చిలకలకి చాలా ఇష్టం, మిట్టుకి. కానీ ఇదంతా తిందు. చాలా బాగుంది. జాంకాయ మింగియాల. నవిలి చూసేస్తున్నారట. చూసా చెట్లు నేనే ఎంత బాగున్నాయో. ఎక్కడొచ్చింది మామిడికాయ? చాలా రోజులు మేడెక్కావు కదా. ఏది కట్ చేసి బా చాలా బాగుంది. అది కట్ చేసి చూపిద్దాం. ఇది బాబు వేసిన చెట్టు, ఇది కృష్ణ. అంత అంతోనే కాయ కట్ చేద్దాం అనుకున్నాం కానీ రాలే. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఆకుకూరలు వీడియో చేస్తానని ముందు వీడియోలో చెప్పాను కదా. ఇదిగోండి, ఇదంతా కూడా ఈ యొక్క ఆకుకూర ఏంటంటే పునర్నవి అని చెప్పి ఈ యొక్క ఆకు పేరు అనమాట. మరి పప్పులో వేసి వండుతాను. అయితే అది హెల్త్ వైజ్గా చెప్పాలంటే కిడ్నీలో రాళ్ళన్నీ కూడా కరగదీస్తుందటండి. అంత బలమైనటువంటి ఆకు అనమాట. ఇదిగోండి, ఇది చూసారు కదా. ఈ యొక్క ప్లాంట్ ఇది అసలు గాలికే పెరిగిపోతూ ఉంటుందండి. ఇది నల్లేరు మొక్కని. ఇది చాలా ఎక్కువగా వచ్చిందండి. దాన్ని మరి ఆ జామ చెట్టుని పెరగనివ్వకుండా బలం అంతా తీసేసుకుంటుందని మళ్ళీ వేరేగా చిన్న గోళంలో వేసాను అనమాట. ఇది పొన్నగంటి కూర.
ఈ నల్లేరు మొక్క గురించి తెలుసుకోవాలంటే మరి ఎముకలకి చాలా బలమైనది అది. ఇరిగిపోయిన ఎముకల్ని కూడా అతికేదట, అంత బలమైన ఇది. అయితే తెలుసుకొని మనము యూస్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఏంటంటే ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ల దగ్గరికి మందుల దగ్గరికి వెళ్ళిపోతుంటాం. కానీ ఇటువంటి ఆకుకూరలు కూడా తింటుంటే మనకి హెల్త్ చాలా బాగుంటుందండి. అసలు ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యం అనేది మనకి దగ్గరికి రాదు. చూసారా, ఇది ఈ యొక్క గ్రో బ్యాగ్లో కూడా ఈ పునర్నరం చెట్టు అనేది వేసానండి. ఇది ఈ యొక్క మరి ఈ ప్లాంట్ అయితేనండి పప్పులో వేసుకొని వండినప్పుడు, వేరుగా వండినప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ వేసి వండినప్పుడు ఎంత రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్ అండి ఈ యొక్క ఆకు. ఇది సీల్ బచ్చలేదో అంటారండి దీన్ని. ఇది ఒకళ్ళు ఇచ్చారు చిన్న కొమ్మ, అది అలాగా స్ప్రెడ్ అయిందనమాట. ఎంత బాగుంటుంది, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఈ ఆకుకూరలు ఎప్పుడు ఎమర్జెన్సీగా ఇంట్లో ఉంటాయండి, ఎప్పుడు కూడా ఏ టైంలోనైనా ఆకుకూరలు. ఇదేంటంటే మరి మందులో ఏం జల్లం కదా, అంతా కూడా ఆర్గానిక్ కాబట్టి చక్కగా మరి ఇవన్నీ కూడా మేము తెంపుకొని నేను వండుతుంటాను అనమాట. ఇదిగోండి, ఇదేమో మా ఎర్ర తోటకూర అనమాట. అది కూడా ఒకరోజు కొని వేసాను అనమాట. వేయగానే చక్కగా ఎదిగిందండి. తన ఆకులు అవన్నీ కూడా తెంపి నేను వండుకుంటుంటాను. మనకు నచ్చినటువంటి ఆకుకూరలు ఇలాగా చిన్న చిన్న డబ్బాల్లోని గ్రో బ్యాగ్లోని వేసుకొని మనం పెంచితేనండి మనకి ఎమర్జెన్సీగా చక్కగా మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఎమర్జెన్సీగా మనం వండుకొని తినచ్చు. మరి పప్పులో నా మాత్రం ఆకుకూర వేస్తే చక్కగా పప్పు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఈ యొక్క జాంకాయ చెట్టు మరి తీసాను కదా, ముందుగా ఇది తీసిన వీడియో అండి. మరి జాంకాయలు ఇందాక ముందు వీడియోలో నేను చూపించాను కదా, కట్ చేసాం, మరి తిన్నాము. చాలా మరి స్వీట్గా కూడా ఉన్నది. అయితే ఇంకొంచెం పండాలన్నమాట. అది మేము కట్ చేసినప్పుడు ఇంకొంచెం పండాలి, కానీ మరి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది. ఇదిగోండి, ఎందుకంటే ఎంత కష్టపడి పెంచినందుకు అది మేము తిన్నాం కాబట్టి మాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇదిగోండి, అసలు ఎవరితోనే ఆ జాంకాయ కట్ చేయిద్దామా అని ఎదురు చూసేదాన్ని. మొత్తానికి మరి మేమే ఆఖరికి వెళ్ళి కట్ చేసాం. ఇదిగోండి, చాలా జాంకాయలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా జాంకాయలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎదగాలంటే మరి సరైన బలం దానికి ఇవ్వాలన్నమాట. ఏం లేదండి, ఈ యొక్క కిచెన్ వేస్ట్ వాటి తాలూకా నీరు అవన్నీ వేస్తే చాలండి. ఇది చింత చెట్టు అండి. ఈ ఎండాకాలం కదా చింతాకు, దానికదే రాలిపోయి చక్కగా చిగురు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇదేం నేను తెల్లవారు వెళ్ళి దాన్ని కట్ చేయాలి. ఇదిగోండి చిగురు ఎంత బాగుందో ఇది, ఈ చెట్టు. అది ముదరకుండానే మనం కట్ చేసుకుంటే మరి చింత చిగురు మన దేంట్లో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చాలామంది ఆ చింత చిగురు అది రుబ్బీసి ఉప్పేసి కాలుకి ఎక్కడైనా పడిపోయినప్పుడు కాలు బెనికింది అనుకోండి, దానికి కట్టి చేస్తున్నారు. చాలా నొప్పులు అయితే తీస్తుందట చింత చిగురు. ఇది తిప్పతీగండి. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని అంటారు. అయితే ఇది నేను ఒకరు ఇచ్చారనమాట, దాన్ని పెంచని ఎవరైనా అడిగితే ఇద్దామని. అప్పుడప్పుడు మనం కూడా నోట్లోని అలాగా ఆకు కడిగి నవిలితే మరి మంచిది. హెల్త్ వైజ్గా షుగర్ ఉన్నోళ్ళనే కాదండి, ఎవరైనా సరే వేసుకోవచ్చు. మరి హెల్త్ వైజ్గా చాలా మంచిది. ఇదిగోండి, ఇది శంఖం పువ్వు చెట్టు అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే నేను రోజు కూడా వచ్చినవి తెంపి బాగా కడిగి వాటర్ వేసి ఆ వాటర్ నేను తాగుతూ ఉంటానండి. ఇదిగోండి, చాలా మంచిది. ఇది కూడా హెల్త్ వైజ్గానే కొన్ని టిప్స్ మనం తెలుసుకొని మనం ఇంట్లో నా చెట్లు పెంచుకుంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ చెట్టు చూసారండి, ఇది ఇండిగో అనమాట. అంటే ఇది మన హెయిర్కి వైట్గా వచ్చిన హెయిర్కి ఇది ఇందులోని ఇండిగో తర్వాత గోరింటాకు ఇవన్నీ కలుపుతారు. అది ఆ చెట్టు వాళ్ళు చెప్తేనండి, ఇదిగో చూడండి, నలిపితే ఆకు ఎంత మసిలాగా చెయ్యి ఎలాగైపోయిందో చూసారా. అది కూడా అలాంటివి కొన్ని తెలుసుకొని నేను ఇదిగోండి గ్రో చేస్తున్నాను. చూసారా, దీన్ని వేరేగా వేసాను అనమాట. అది చూసారు కదా ఎంత నల్లగా అయిపోయిందో చెయ్య. ఇలాగా ఆకు కూడా ఎండబెట్టి మనము గోరింటాకు అది కలిపి మన తలకి రాసుకుంటేనండి అది న్యాచురల్ అనమాట. ఇదిగోండి,
ఎంత నల్లగా మసిలాగా అయిపోయింది. అది అలాంటివి మనం కొన్ని కొన్ని తెలుసుకొని మంచి మంచివి మనం ఇంట్లో వేసుకుంటే మనకేం అన్నీ అందుబాటులోనే మనకి ఉంటాయి. ఇదిగోండి అవసరమైనవే మనం పెట్టుకోవాలండి. ఇది పుదీనా అండి. ఈ పుదీనా చెట్టు మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు పచ్చళ్ళు చేస్తాను, అలాగే పులావులకి వేస్తాను, అలాగే మరి ఏదైనా అర్జెంటుగా ఏ రైస్కైనా నేను పుదీనా వాడుతుంటానండి. అప్పుడప్పుడు పానీపూరి చేస్తాను.